దేవుడికి స్తోత్రములు కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక మరి శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. చాలా సంతోషము. దేవుడి యొక్క సన్నిధిలో మీరు ఎలాగునా సమకూర్చబడము, అనేకమైనటువంటి ఆయన సంగతులు వినడానికి మీరు ఆసక్తి కలిగి ఉండడము, మీరు కలిగి ఉన్న ఆసక్తిని బట్టే, మీ సిద్ధ మనస్సును బట్టే దేవుడు దానికి తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఆమేన్. మందిరానికి ఒక్కొక్కరు ఒక్కొక్క కారణాన్ని బట్టి వస్తారు. కొంతమందికి స్వస్థతలు కావాలి, కొంతమందికి విడుదల కావాలి, కొంతమందికి జ్ఞానం కావాలి, కొంతమందికి ప్రత్యక్షత కావాలి, కొంతమందికి దేవుడి యొక్క ఆత్మ పాలు అధికంగా పొందుకోవాలి, కొంతమందికి కలిగి ఉన్న దాన్ని కొనసాగించాలి. వీటన్నిటికీ కూడా దేవుడు ఏర్పాటు చేసిన ఒక గొప్ప స్థితి సహవాసం, సంఘము. ఇలాంటి ఈ సంఘంలో మీరందరూ సమకూర్చబడటం నిజంగా ఆశీర్వాదకరము. దయచేసి మీరందరూ కొంచెం నిద్రమత్తులోంచి లేస్తే బాగుంటుంది. పోయిన వారంలో కూడా మిమ్మల్ని అందరూ లేపడానికి నా స్వరాన్ని బలంగా లేపాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా లేపుతాను, పర్వాలేదు. కొంచెం ఆసక్తిగా వినండి, ఎక్కువసేపు మాట్లాడను. ఇక్కడ చదవబడిన లేఖనాల సంగతి చూద్దాం. నిజంగానే దేవుడు అద్భుత రీతిలో చాలా కార్యాలు చేస్తూ ఉన్నారు. ఉదయకాలంలో హైదరాబాద్లో జరిగిన కూటమిలో కూడా దేవుడు చాలా గొప్పగా ఆయన కృప చూపారు. చాలామందిని దేవుడు ఏ వ్యక్తి యొక్క పరిచయం బట్టి కాదు కానీ ఈ యూట్యూబ్ వీడియోలో కూడా చాలామంది విశ్వాసాలు అక్కడ సమకూర్చబడతా ఉన్నారు. మా ప్రయాణంలో కూడా దేవుడు కృప చూపినారు. సహోదరుడు డేవిడ్ రాజ్ బ్రదర్ గారు కూడా ఈ పరిచయంలో తన వంతుగా ఎలాగైతే సహాయపడగలుగుతారో ఆయన సహాయపడగలుగుతున్నారు. నిజంగా ఇదంతా కూడా ఒక గొప్ప ధన్యత. ఎందుకంటే ఆయన పరిచర్యలో పరిచారకులుగానైనా సరే ఒక రాయి తీసి అటు మోయడానికైనా సరే ఒక భాగ్యం ఉండాలి. అంతట్లో కూడా దేవుడే కృప చూపి నడిపిస్తూ ఉన్నాడు. మిమ్మల్ని అందరినీ కూడా అడిగినట్టు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు, మిమ్మల్ని గురించి ప్రార్థన చేస్తున్నారంట. మీరు ప్రార్థన చేయండి వారి గురించి. అవతల వైపున అనేకమైన యుద్ధాలు, పోరాటాలు, గలిబిలు జరుగుతూ ఉన్నాయి కనుక ప్రార్థన సహాయం చాలా అవసరమై ఉన్నది. అందరూ కూడా మీరు ప్రార్థనలో బలంగా ఉండండి. మంచిది. చదవబడిన లేఖనాల్లోకి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 11వ వచనాన్ని గమనిస్తే, తర్వాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడగగా, ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడినది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినదియు వాడి యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు ఉన్నారు. ఇందు నిమిత్తమే నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. యేసు ప్రభువు వారు చేస్తున్నటువంటి ఆ సువార్త యొక్క ప్రణాళికలో అనేకమైనటువంటి సంగతులను ఆయన బోధిస్తూ ఉండగా, ఆయన బోధించడానికి ఎన్నుకున్న విధానము ఉపమానాలు. ఈ ఉపమానాలు వింటుంటే చాలా సులభంగా కనబడుతూ ఉంటున్నాయి. ఏదో ఒక పశువునో, ఒక జంతువునో, ఒక పొలంలో పనిచేసేవాడినో, ఒక చెట్టునో, ఒక పనివాడి యొక్క పనితనాన్నో, ఒక సంపదనో, దేనిలో ఒక విషయాన్ని ఉదాహరణగా చూపిస్తూ దాని గుండా ఏదో ఒక సమాచారాన్ని విశ్వాసుల యొక్క హృదయంలో పెట్టాలని ఆశపడతా ఉన్నాడు ఆయన. దానికి శిష్యులు ఆలోచించి వారు అడుగుతున్న మాట నేరుగా చెప్పొచ్చుగా, ఏదైనా ఉపమాన రీతిగా ఎందుకు చెప్పవలసి వస్తుంది అన్నప్పుడు ఆయన అంటాడు, ఎందుకంటే నేరుగా చెప్పినప్పుడు గ్రహింపలేని వారు ఉన్నారు, చూడలేని వారు ఉన్నారు, చూడకూడని వారు ఉన్నారు. వారి హృదయాలు క్రొవ్వి నా చేత స్వస్థపరచబడకుండా ఉండేటువంటి ఒక వర్గం ఉన్నది. ఇదిగో ఈ కారణాన్ని బట్టే నేను ఉపమానముల రీతిలో మీకు పరలోక రాజ్యం మర్మాలు తెలియపరచాలని ఇష్టపడుతున్నాను అన్నాడు ఆయన. జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభు వారు చేసినటువంటి పరిచర్యలో పరలోక రాజ్యం కంటే ఎక్కువ నరకాన్ని గురించి ఎక్కువ బోధించారు ఆయన. నరకాన్ని గురించి బోధించేటప్పుడు ఎక్కువ ఉపమానాలు వాడలేదు, నేరుగా ఖండితంగా చెప్పాడు. నా మాట వింటున్నారా? నరకాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు నేరుగా ఖండితంగా మాట్లాడుతున్నారు. కానీ పరలోక రాజ్యం దగ్గరికి వచ్చేసరికి మాత్రము ఆయన ఉపమానాలు అనే రీతిలోనే మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఆయన అంటాడు, ఎందుకని ఊకే ఉపమానాలు ఇన్ని ఉపమానాలు నాకు అవసరమా అంటే, ఆయన చెప్పగల ఒక మాటను ధృవీకరిస్తూ ఉన్నాడు. ఏంటంటే పరలోక రాజ్యం యొక్క మర్మాలు ఈ ఉపమానాలు దాచిపెట్టబడ్డాయి. పరలోక రాజ్యము ఏమై ఉన్నది,
అది ఎలా ఉన్నది, ఎలా వెళ్ళాలి, ఎవరు వెళ్ళరు, దానికోసం ఎవరెవరు పాటుపడతారు, దాని పక్షమున దేవుడి ప్రణాళిక ఏంటిది, ఆ పరలోక రాజ్యంలోంచి తప్పిపోవడానికి దుష్టుడి యొక్క ప్రణాళిక ఏంటి, ఈ పనులన్నిటినీ గురించి తెలుసుకోగలిగే మర్మాలు ఇక్కడున్న ఈ ఉపమానాలలోనే ఉన్నాయి. పరలోక రాజ్య మర్మాలను వివరించగలిగేటువంటి ఉపమానాలు మొత్తం అన్ని సువార్తల్లో కలిపి 16 ఉపమానాలు ఉంటాయి. జాగ్రత్తగా గమనించండి. ప్రస్తుతం మనం చేస్తున్నటువంటి క్రైస్తవ జీవిత ఈ భక్తి అంతా కూడా రాజ్యంలో చేరాలనే. కానీ ఈ మర్మాల గురించి అవగాహన లేకపోతే చేరుట అనేటువంటిది అసాధ్యం. చేరడము కష్టము, లేదా ఇరుకులు, ఇబ్బందులతో, సమస్యలతో కూడుకున్నట్టుగా ఉంటుంది. ఈ 16 ఉపమానాల గుండా ఏ మర్మములనైతే ఆయన బయలుపరచాలనుకుంటున్నాడో నీవు వ్యక్తిగతంగా కానీ, కుటుంబ స్థాయిలో కానీ, సంఘ స్థాయిలో కానీ, సార్వత్రిక స్థాయిలో కానీ ఈ 16 ఉపమానాల గుండా బయలుపరచబడిన మర్మాలను గట్టిగా ఒదిగింపజేసి చూస్తే పరలోక రాజ్యం యొక్క ప్రణాళిక నీ కళ్ళెదురు విషదపరచబడుతుంది. ఇది ఎలా చెప్పగలుగుతున్నారంటే, ఈ పరలోక రాజ్య మర్మాలు ఎరిగినవాడు కనుక పౌలుకు తెలుసు ఏమని, ఎవడు వస్తాడో ఎవడు రాడో తెలిసానికి. దేమ ఇహలోకములు ప్రేమించి వదిలి వెళ్ళిపోయాను అని అంటాడు. నేను కొంతమందిని దుష్టుడికి అప్పగించేశాను అంటాడు ఆయన. దేన్ని బట్టి చెప్పగలుగుతున్నావు? ఒక వ్యక్తిని దుష్టుడికి అప్పగించడం అంటే అతని పరలోక రాజ్య ప్రవేశము తొలగిపోయినట్టే. ఒక వ్యక్తి యొక్క పరలోక రాజ్య ప్రవేశాన్ని మూసివేయాలంటే ఆ పరలోక రాజ్య ప్రవేశానికి కావలసిన మర్మాలు ఎరిగి ఉండాలి. ఈ మర్మముల పట్ల అవగాహన లేకపోతే మనం వెళ్తామో లేదో కూడా మనకు తెలియదు. మనకు విశ్వాసం ఉండొచ్చు, వెళ్ళగలుగుతామన్న నమ్మకం ఉండొచ్చు, కానీ అది వెళ్ళడానికి, భక్తి చేయడానికి మనలో ఉండవలసినటువంటి ప్రాథమికమైన అంశాలు ఏది చెప్పాడో అది కలిగి ఉండమల్లో తెలుసుకోవాలంటే ఈ 16 ఉపమానాలలో ఉన్నటువంటి మర్మాన్ని పట్టుకోగలగాల. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. పరలోక రాజ్య మర్మాలు, పరలోక రాజ్య మర్మాలు అని పదే పదే చెప్తూ ఉన్నాడు అక్కడ ఆయన. పరలోక రాజ్యం అనేది మర్మయుక్తంగానే దాచిపెట్టబడ్డది. ఎందుకంటే దాని పరిమాణం వేరు, మనమున్న పరిమాణం వేరు. అక్కడ ఉండే వేగం వేరు, మన దగ్గర ఉండే వేగం వేరు. అక్కడి సంగతులను ఇక్కడ ఉండేటువంటి ఈ లోక పరిమాణ సంగతులతో చూస్తే మన కంటితో దాన్ని చూడలేము. మర్మము అనగానే మనకు అర్థం కావాలి, దాచిపెట్టబడ్డది, మూయబడింది, అది కప్పబడింది. ఎందుకు అలాగూ చేయబడుతుందంటే పరలోక రాజ్యం మర్మాలుగా దాచిపెట్టడానికి కానీ, ఉపమాన రీతుల్లో బయలుపరచాలనేటువంటి ఒక ఆలోచన కలిగి ఉండడానికి కానీ ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఒకటి వినకూడని వారు వినకూడదని, వినాల్సిన వారే వినాలని ఒకటి. 2 బలాత్కారముగా పరలోక రాజ్యాన్ని పట్టుకునేవారు ఉన్నారు కాబట్టి ఇది ఇంకా ఉపమానంగా చెప్పవలసి వస్తుంది. యోహాను మొదలుకొని నేటి వరకు కూడా పరలోక రాజ్యాన్ని బలాత్కారంగా పట్టబడుతుంది అంటాడు యేసు ప్రభు వారు. అది బలాత్కారంగా పట్టబడకుండా ఉండాలి అన్నా, గ్రహించువారు మాత్రమే గ్రహించి బలాత్కారులు దాన్ని గ్రహించకుండా ఉండాలన్నా ఇది ఉపమాన రీతిలో వెళ్ళాలి. అన్ని ఉపమానాలు అందరికీ అర్థం కావు. ఎవరైతే నిర్ణయించబడిన వారో, ఎవరైతే గ్రహింపు శక్తి ఆత్మను పొందుకున్నారో వారు మినహా ఈ యొక్క మర్మాలను ఉపమాన రీతిలో పట్టుకోలేదు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా గమనించండి. నేను మీతో పరలోక రాజ్యం మర్మముల వర్తమానాన్ని మీ ముందు పెడతా ఉన్నాను. ఇదివరకు కొన్ని భాగాలుగా మాట్లాడొచ్చు వేరే చోట, కానీ దీన్ని పూర్తి భాగంగా పూర్ణంగా దీన్ని ముందు తీసుకెళ్తూ దీన్ని పూర్తి స్థాయిలో ముగించాలని ఆశపడతాను. ఇది గమనించాలి. ఇక్కడ మనం మాట్లాడుచున్నటువంటి ద మిస్టరీస్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అంటే పరలోక రాజ్యం మర్మములు అనేవి ఏవైతే ఉన్నవో ఇవి బయలుపరచబడ్డవి ఎక్కడో తెలుసా? అందరూ అనుకుంటారు, అయ్యా 13వ అధ్యాయాన్ని చదివారు కదా, 1వ వచనాన్ని చూస్తే అక్కడ ఒక ఉపమానం చెప్పాడు ఆయన. కరెక్టేనా? ఏ ఉపమానం ఉంది అక్కడ? ఏ ఉపమానం ఉంది? విత్తువాడు విత్తే విత్తనాలు 4 స్థలాల్లో పడుతున్నాయి. కరెక్టేనా? మంచిది. ఎందుకు మాతో ఉపమాన రీతిలో మాట్లాడుతున్నావు అన్న సంభాషణ జరిగిన తర్వాత
ఆయన మరలా ఆ యొక్క ఉపమాన భావాన్ని చెప్పేశాడు. ఆయన కరెక్టేనా? ఉపమాన భావాన్ని చెప్పేశాడు. ఏమని? మంచి నేల ఉంటుంది, రాతి నేల, ముళ్ళ తుప్పల నేల, మరియు త్రోవ పక్కన, ఈ 4 రకాల నేలలు ఉంటాయని యేసుప్రభు చెప్పేశారు. ఇప్పుడు ఈ మర్మం బయలుపరచబడ్డదా? యేసుప్రభు వారు ఏ వచనంలో చూడండి, 18వ వచనంలో మీరు చూస్తే, విత్తువాని గూర్చిన ఉపమాన భావం వినుడి. అయ్యా, భావం అనేది ఆయన చెప్పేస్తా ఉన్నారు. నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, ఏ ఉపమానాన్ని అయితే ఆయన మాట్లాడి ఉన్నారో ఆ ఉపమానం యొక్క భావాన్ని కూడా చెప్పేశారు కదా, ఇప్పుడు ఆ ఉపమానం మర్మం తెలిసిందా? భావం తెలియడం అంటే అదే కదా. ఇప్పుడు మర్మం తెలిసిందా లేదా అమ్మా? తెలిసినట్టేనా? కాదు. ఎందుకు నేను మాట చెప్పాల్సి వస్తుందంటే, 12 మర్మాలు ప్రకటన 17లోనే తెరవబడాలి. ఇక్కడ తెరవబడాలి అవి. అంటే ఈ ప్రకటన 17 కంటే ముందు కూడా ఇదే ఉపమానాన్ని 6 సంఘకాలంలో వ్యక్తులు చూశారు. ఒక్కొక్కరు వారికి తగిన ప్రత్యక్షత గుండా ఈ మర్మాన్ని విప్పి పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ దేవుడి యొక్క వాక్య ప్రకారంగా సమస్త మర్మములన్నీ కూడా సంపూర్ణంగా బయలుపరచబడింది ప్రకటన 17 చివరి దుర్దినాల్లో. ఈ వాక్యము ఈ చివరి దూత గురించి తెలియక ముందు తెలియపరచబడిన సమాచారము, చివరి దూత యొక్క వర్తమానం విన్న తర్వాత కూడా అదే సమాచారంతో ఉంటే బహుశా మనకు వర్తమానం అర్థం కానట్లు. ఎందుకంటే ఈ 7 ముద్రలు ఒక్కసారి నీకు తెరవబడగానే దిస్ బైబిల్ హ్యాస్ టు బికమ్ ఎ న్యూ బైబిల్. ఈ పరిశుద్ధ గ్రంథం నీకు కొత్తగా కనబడాలా, కొత్తగా మలచబడాలా. ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి, దాని భావాన్ని చూడండి. ఆయన ఏమంటారో, విత్తువాని గుర్చిన ఉపమాన భావం వినుడి. ఎవడైనను రాజ్యమును గుర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును కదా. రాజ్యాన్ని గురించి ఒక వార్త వస్తుంది, ఆ వార్త విన్నా కూడా వాడు నమ్మకపోతే దుష్టుడు ఎత్తుకెళ్ళిపోయినట్టే. కొంతమంది నమ్ముతారు, వేరు వస్తుంది, రాతి నెల కాబట్టి చచ్చిపోయింది. కొంతమంది నమ్మారు, ఇరుకులు ఇబ్బందులు రాగానే అమ్మో బంధువులందరూ ఏకమైపోయారు, అమ్మో ఆర్థిక సమస్యలు ఎక్కువైపోయాయి, అమ్మో ఇరుకులు ఇబ్బందులు ఎక్కువైపోయాయి, ఈ భక్తి నాకు అవ్వట్లేదు, ఎంటే మెసేజ్ నాకు అవ్వట్లేదు. ఈ ముళ్ళ తుప్పల్లో పడే విత్తనాలు ఇవి. ఈ ముళ్ళ తుప్పల వలన ఐక విచారాల చేత పూర్తి అది కూడా చచ్చిపోయింది. మంచి నెలల్లో మాత్రం పడేదే మొలిచింది అన్నాడు ఆయన. కరెక్టేనా? ఇప్పుడు ఈ మర్మము ప్రకటన 17 గుండా బయలుపరచబడిన మర్మమా, లేదా యేసుప్రభు వారు సంచరిస్తున్న ఆ కాలంలో బయలుపరచబడ్డదేనా? అమ్మా, నేను చెప్పుచున్నది గ్రహిస్తే చాలు, నేను దాన్ని వివరిస్తా. మీరు ఫాలో అవ్వగలుగుతున్నారుగా. ఏదైతే వివరణ యేసుప్రభు వారు ఇచ్చారో ఈ వివరణ అప్పుడు యేసుప్రభు వారు సంచరిస్తున్న ఆయన 33 సంవత్సరాల కాలంలో వివరించిన ఆ మర్మమా, లేదా ప్రకటన 17లో వచ్చిన మర్మమా? అయ్యా, అక్కడున్న భావం మాత్రం అక్కడిదే. కానీ ఒకసారి నువ్వు వర్తమానం అనే కళ్ళజోలు పెట్టి చూస్తే ఈ 4 విత్తనాలు, ఈ 4 భూములు, ఎత్తుకెళ్ళిపోతున్న కాకులు, దుష్టుడు, రాతి, ముళ్ళులు, మంచి నేల, ఆ మంచి నేల సారము, దానిలో ఎదగడానికి దానికి కావాల్సిన నీరు, దానికి కావాల్సిన సూర్యరశ్మి, ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైన అర్థాలను తీసుకొస్తాయి. ఆమేన్. మీరు చాలామంది సాయంకాల వ్యవసాయకుడు అనే వర్తమానం వినే ఉంటారు. సాయంకాల వ్యవసాయకుల్లో వ్యవసాయకుడు, వ్యవసాయము, భూమి, నీరు, విత్తనము, సూర్యరశ్మి, వీటన్నిటికీ వ్యత్యాసమైన అర్థాలు ఉన్నాయి. అన్నిటికీ ఒకే అర్థాలు తీసుకోవడానికి లేదు. ఎవ్రీ సింగిల్ ఐటమ్ హ్యాస్ ఇట్స్ ఓన్ సిగ్నిఫికెన్స్, ప్రతి ఒక్కటి కూడా. కానీ నేను మిమ్మల్ని 7 ముద్రల గుండా దీన్ని చూపించేస్తూ మొత్తం బైబిల్ యొక్క ప్రణాళిక అంతట్లో ఆయన కలిగి ఉన్న చిత్తములు ప్రణాళికలు పట్టుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యా, ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ప్రతి ఉపమానాన్ని అది తెలియపరచబడుతున్న కొలది నీలోను, నీ చుట్టూ ఉన్న వాళ్ళలోను, సార్వత్రిక సంఘంలోను, కుటుంబాలలోను అన్నిట్లో చూడగలగాల. ద డే యూ స్టార్ట్ సీయింగ్ దిస్, నువ్వు ఎప్పుడైతే దీన్ని
నీ చుట్టూ ఉండే రియాలిటీలో దీన్ని చూడగలుగుతావో అయ్యా అప్పటి వరకు నీకు పరలోక రాజ్యం అంటే అర్థం కాదు. ఎందుకంటే పరలోక రాజ్యం ఎక్కడుందయ్యా అంటే ఏం చెప్తారు? అక్కడో ఇక్కడో ఎక్కడో లేదు, మీలో ఉంది అంటున్నాడు ఆయన. మనలో ఉంది అన్న విషయాన్ని మనం గ్రహించకపోతే మన మధ్యలో ఉన్న విషయం కూడా మనకు తెలియదు. వి నీడ్ రెవల్యూషన్ ఫర్ దట్. ఆమేన్. ఇదే మొట్టమొదటి ఉపమానము. ఏంటయ్యా ఉపమానము? విత్తువాడి యొక్క ఉపమానం. విత్తువాడి యొక్క ఉపమానం దేన్ని సూచిస్తుందయ్యా అంటే 4 స్టేజీలను సూచిస్తుందయ్యా. కరెక్టేనా? ఈ విత్తువాడి ఉపమానము 4 స్టేజీలు చూపిస్తుంది. ఇదివరకు నేను మీకు వేసిన అనేకమైన పునాదులు ఉన్నాయి కాబట్టి వాటిని ఈజీగా టక్క కనెక్షన్ ఇవ్వచ్చు. అన్ని కాలాలలో 4 వర్గాలు ఉన్నాయి. జ్ఞాపకం ఉందయ్యా? అన్ని కాలాలలో 4 వర్గాలు ఉన్నారు. ఒక వర్గము పరిశుద్ధులు కదా, రెండోది నీతిమంతులు, మూడోది వేషధారులు, అవిశ్వాసి. కరెక్టేనా? ఇది ఎక్కడ చెప్తున్నామయ్య అంటే ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి విభజన. ఈ అంత్య దినాలలో మర్మము బయలుపరచబడిన సమయంలో ఈ 4 వర్గాల ప్రజలే కనబడతారు. అయితే పవిత్రులు, నీతిమంతులు మరియు వేషధారులు మరియు అవిశ్వాసులు. కానీ ప్రకటన గ్రంథంలో మాటలు మాట్లాడాలంటే మాత్రము అయ్యా ఆ 4 వర్గాలు ఈ 4 భూములకు సాదృశ్యంగా పెట్టబడ్డాయి. మంచి నేల, త్రోవ పక్కన నేల, రాతి నేల, ముళ్ళ తుప్ప నేల. కరెక్టేనా? ఇక్కడ ఈ నేల దేనికి సాదృశ్యం అయ్యా అంటే అయ్యా విశ్వాసికి సాదృశ్యము. ఇక్కడున్న ఈ విత్తనము వాక్యానికి సాదృశ్యము. ఏ వాక్యమైనా సరే అందరూ ఏం కోరుకుంటే అందరు ఎలా వచ్చేస్తారంటే మాకు సువార్త వినబడినప్పుడు పడే విత్తనాలు చూసారా అదే అనుకుంటున్నారు. ఇక్కడ చెప్పబడుతున్న ఈ విత్తనాలు మీరు క్రీస్తును గూర్చి వర్తమానాన్ని గూర్చి వింటున్నప్పుడు ఏ విషయాలైతే విన్నారో అవే విత్తనాలు, అవి మాలో మొలిచేసాయి అనుకుంటున్నారు. కరెక్టేనా అయ్యా? నేను చెప్పేది మీరు గ్రహించగలుగుతున్నారా? అంటే ఇప్పుడు నేను ఒక అన్యుణ్ణి, నాకు ఒక వ్యక్తి వచ్చి సువార్త ప్రకటించాడు. నాకు ప్రకటించిన ఈ సువార్త నేను నమ్మలేదు. ఎందుకంటే దుష్టుడు వచ్చి ఆ వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోయాడు, నేను పాడైపోయాను, నన్ను పక్షి ఎత్తుకెళ్ళిపోయింది. రెండవది, నేను ఒక రాతి మీద పడ్డాను, దాని యొక్క విత్తనంలోంచి ఒక మొలక బయటకు వచ్చింది. ఆ మొలక కొంతకాలం ఉంది, వేరు లేదు కాబట్టి, పాకలేదు కాబట్టి చనిపోయింది. కానీ వాక్యం అనే ఈ విత్తనము నీవు మొదటిలో సువార్త వింటున్నప్పుడు మాత్రమే కాదు. ఇది నా మాట వింటున్నారా? ఇది దినదినము జరిగే క్రియ, ఎవ్రీడే ప్రాసెస్. ఇది నువ్వు ఎప్పుడైతే సంఘానికి వచ్చినప్పుడల్లా, ఎప్పుడైతే నీ వ్యక్తిగత సిద్ధపాటులో కానీ, నీ వ్యక్తిగత ధ్యానంలో కానీ విత్తనాలు నీలో పడుతున్న కొలది అయ్యా ప్రతి మెసేజ్ మంచి నెలలో పడతలే. వస్తామేనా? నువ్వు చదివే ప్రతి వర్తమానం నీ మంచి నెలలో పడతలే. కొన్ని వర్తమానాలు చదువుతావు, పడ్డది మొలకెత్తింది కానీ కొంచెం పాటించడం కష్టంగా ఉంది. అది ఎందుకు చిన్న ఉదాహరణ చూపిస్తా మీకు. 9:12 అని దేవుడి యొక్క ప్రవక్త ఒక చిన్న సలహా ఇచ్చాడు ప్రార్థనలకి. కొంతమందిలో మంచి నెలలో పడి అద్భుతంగా సాగింది. కరెక్టేనా? కొంతమందిలో పడింది అంటే పడడం అంటే విన్నారు, విన్న తర్వాత ఒక 4-5 రోజులు అద్భుతం, తర్వాత ఏమైంది? బండ మీద పడ్డది. ఇది వేరు పాకలేకపోతుంది కాబట్టి ఎగిరిపోయింది. ఇది మూడోది ముళ్ళ తుప్పలు. పడింది, మొలకెత్తింది, కానీ చదువులు, ఉద్యోగాలు, ఆరోగ్యాలు, కుటుంబాలు, బాధ్యతలు, వ్యాపారాలు, ఈ విచారాలు అడ్డొచ్చేసరికి ఏమైంది? అది వేసిన విత్తనం ఏమైంది? చచ్చింది. తెలుసు ఆ సమయాల్లో ప్రార్థన చేస్తే గొప్ప శక్తి ఉంటుందని, ఆ వాక్యం అని విత్తనం పడిందని. కానీ అయ్యా ఈ విచారాల వలన ఆ విత్తనం అంతా చచ్చిపోయింది. మళ్ళీ కొంతకాలానికి దేవుడు చూసి మరలా వాక్యం చేతో, వర్తమానం చేతో, కాపరి చేతో మళ్ళా విత్తనం వేస్తాడు. ఈసారి మంచి నెలలో పడిందా? ఈ రకంగా చూస్తే వేయబడుతున్న వాక్యం అనే విత్తనాలన్నీ కూడా ఏ నెలలో పడుతున్నాయి? ఇది వ్యక్తిగత స్థాయిలో మనం చేసుకోవాల్సిన పరిశీలన.
సరి అయిన మంచి నేలలో పడితే మళ్ళీ వెనక్కి తిప్పలేనటువంటి మారు మనస్సు అక్కరలేనంత సత్ప్రవర్తనగా మార్చబడుతుంది ఆ విత్తనం. సరైన నేలలో పడితే ఏ వర్తమానమైనా సరే, ఓ పరిశుద్ధ బాప్తిసం అవ్వచ్చు, పుత్ర స్వీకారం అవ్వచ్చు, ప్రార్థన గురించి అవ్వచ్చు, 7 ముద్రలు అవ్వచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ అ మెసేజ్ యు టేక్. వాక్యం అనే ఆ విత్తనము పడుచున్న ప్రతిసారి ఆ నెల కింద చెప్పాం బ్రదర్, బట్ మర్చిపోయాం, గుర్తులేదు ఈ రోజున. దేనికంటే ఇక్కడ చెప్పుచున్నటువంటి ఈ ఉపమానం అనేటువంటిది కొత్తగా వర్తమానం వింటున్న వారికి, కొత్తగా క్రైస్తువుని గురించి సువార్త వింటున్న వారికి మాత్రమే అనుకుంటున్నారు. కానీ ఇది ఎల్లవేళలా ప్రతి వాక్యం అనే విత్తనం పడుతున్న ప్రతిసారి జరిగే స్టోరీ ఇదే సమస్య. ఏ వర్తమానమైనా సరే, ఇప్పుడు ఈ వర్తమానమైనా సరే, ఇప్పుడు ఈ వర్తమానము కొంతమందికి మంచి నెలలో పడుతుంది, కరెక్టేనా? కొంతమందికి బాగా నిద్ర వస్తున్న వాళ్ళకి ఐహిక విచారంలో పడుతుంది. ఏంటది? బాగా నిద్ర వచ్చి తట్టుకోలేక దేహ సంబంధమైనటువంటి శ్రమలతో ఊగుతున్న వాళ్ళకి ఎక్కడ పడుతుంది? ఇది ముళ్ళ తుప్పల్లో పడుతుంది. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ బయటికి వెళ్ళాక మన పని మనం చేసుకోకపోతే బతకలేంగా. ఇది రాత్రి నెల మీద పడేది. ఇంకా కొన్ని ఉంటాయి, ఏంటది, ఇక చెప్పావులే, ఇది త్రోవ పక్కన పడి ఎగిరిపోయేది. ఇది అయ్యా, ఈ సూత్రము, ఈ ఉపమానము అన్ని చోట్ల పనిచేస్తుంది, ప్రతి చోట. కానీ దీని గుండా దేవుడు చూపించాలనుకుంటుంది ఏంటో తెలుసయ్యా? ఆయన చూపించాలనుకునే ఏకైక మర్మం ఒకటే. వాక్యం అనే విత్తనము భూమి అనే నీలో పడుతున్నప్పుడల్లా కూడా నువ్వు ఏదో ఒక 4 వర్గానికి మాత్రమే సంబంధించిన వాడిగా మలచబడతామని చూపించాలనుకునేది అక్కడ ఉన్న మర్మం. దీన్నే ప్రకటన గ్రంథంలో చూస్తాం, చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 11వ వచనం. అన్యాయము చేయువాడు అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు అపవిత్రునిగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతునిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధునిగానే ఉండనిమ్ము. ఇదిగో నేను అత్యంత త్వరగా వస్తా ఉన్నాను. వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు. అయ్యా జాగ్రత్త, నేను మీకు అర్థమయ్యే భాషలో బోర్డు మీద రాసి మరి చూపించాలని ఆశపడతా ఉన్నాను. మిగిలిన వర్తమానాలా కాకుండా దయచేసి ఈ యొక్క పరలోక రాజ్య వర్తమాన విషయాన్ని ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకుంటూ చూడండి. చూస్తున్నప్పుడు ఇక్కడ ప్రకటన గ్రంథంలో చెప్పబడినటువంటి 4 వర్గాల్లో ఉన్నతమైన వర్గమైనటువంటి పరిశుద్ధులైన వర్గం, పరిశుద్ధుల పవిత్రుడా? పరిశుద్ధులైన వర్గానికి సంబంధించిన వారికి ఉండేటట్టుగా మిమ్మల్ని చేస్తుంది. మొదటి ఉపమానం ఏంటయ్యా అంటే విత్తువాని ఉపమానం, కరెక్టేనా? ఈ విత్తువాడు ఎవరో కాదయ్యా, పరలోకపు తండ్రి. ఆయనే విత్తేది. ఆయన ఎలా విత్తుతాడు? టేపు గుండా విత్తొచ్చు, ఒక పుస్తకం గుండా విత్తొచ్చు, కాపరి గుండా విత్తొచ్చు, నీ సాటి సహోదరుడు గుండా విత్తొచ్చు. ఏ రూపంలోనే సరే, దర్శనము, కళ, ఎలాంటి రూపంలోనే సరే నీలో ఒక వాక్య విత్తనాన్ని విత్తొచ్చు. ఈ విత్తిన దానికి 4 రకాల హృదయ స్పందననే ఈ మర్మం. Four kinds of a reaction towards the word of God. 4 రకాల యొక్క హృదయ స్పందనలే ఈ మొదటి ఉపమానం యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఈ కాల గడియ వర్తమానానికి వచ్చినప్పుడు ప్రకటన 17 అనే మర్మాలు తెరవబడినటువంటి ఈ గ్రంథం గుండా చూడాలంటే, అయ్యా ఇక్కడ కూడా 4 రకాల విశ్వాసులు ఉత్పత్తి అవుతున్నారు ఈ రోజున. దేని గుండా? ఈ గడియ వర్తమానం గుండా. ఈ గడియ వర్తమానం విన్నప్పుడు కూడా 4 రకాల వ్యక్తులు ఉత్పత్తి అవుతున్నారు. ఒక వ్యక్తి ఖచ్చితంగా బంగారంలాగా మెరుస్తున్నాడు, నమ్మట జాగ్రత్త వినాల. మరొక వ్యక్తి వెండి వలె మెరుస్తున్నాడు, మరొక వ్యక్తి కర్ర వలె ఉన్నాడు, మరొక వ్యక్తి మంటి వలె ఉన్నాడు.
దేన్ని బట్టి? ఈ వర్తమానాన్ని బట్టి. ఈ 4 కూడా దేవుడి యొక్క గృహంలోని భాగాలే, వస్తువులే. కానీ దేవుడి వాక్యం అనే ఈ విత్తనం వల్ల, ఈ వర్తమానం వల్ల ఈ ఎలాగన మనల్ని మనం మోల్డ్ చేయబడుతున్నాము, మలచబడుతున్నాం అన్న దానిపైనే ఈ విషయం ఆధారపడి ఉంది. ఎందుకయ్యా గోల్డ్ అయితే ఏమవుద్ది, వెండి అయితే ఏమవుద్ది, మట్టి అయితే ఏమవుద్ది, కర్ర అయితే ఏమవుద్ది? గోల్డ్ మాత్రమే ఇప్పుడు మీరు చదివిన ప్రకటన గ్రంథం 22 అధ్యాయంలోని పరిశుద్ధుల పవిత్ర వర్గానికి సంబంధించిన వారు, వెండి నీతిమంతుల వర్గానికి సంబంధించిన వారు, మరియు కర్ర ఏదైతే కనబడుతూ ఉందో అయ్యా అపవిత్రుల వర్గానికి సంబంధించిన వారు, మంటి అన్యాయస్తుల వర్గానికి సంబంధించిన వారు. వీటన్నిటికీ కూడా ఏది 4 వర్గాలుగా మనలో వ్యత్యాసాలను, భేదాలను తీసుకొచ్చేది, లేకపోతే తారతమ్యాలను, వేరు వర్గాలుగా మనల్ని విభజించగలిగేది ఏంటయ్యా అంటే కేవలం 2 విషయాలు. ఒకటి విత్తనమును తీసుకోవడము, ఆ విత్తనము మొలిపించడము. విన్నారా? విత్తనమును తీసుకోవడము, ఆ విత్తనమును మొలిపించడం. వర్తమానం తీసుకోవడము, వర్తమానమై జీవించడం. వర్తమానాన్ని తీసుకోవడము, వర్తమానమై జీవించడంలోనే ఈ 4 గ్యాప్లు తెగలొచ్చేసాయి. ఈ యొక్క ఉపమానానికి పెద్దగా మర్మం అంటే ఏందో అనుకుంటారు. ఎంతో శాస్త్రీయబద్ధంగా చూస్తే తప్ప, అలాంటి ఒక ఆలోచన ఇంటెలెక్చువల్ బ్రెయిన్తో చూసి వెతికే వాళ్ళ కంటికి కనబడకుండా తప్పించబడాలని సాధారణంగా పెట్టాడు ఆయన. ఆయన చెప్పిన ఒక దాని అర్థమే అది. శాస్త్రులు కూడా, జ్ఞానవంతమైనటువంటి యుక్తి కలిగినటువంటి వ్యక్తులు కూడా ఇది పట్టుకోకుండా వారిని దాటి వెళ్ళిపోవడానికే సులభంగా పిల్లలు కూడా గ్రహించగలిగినట్టు పెట్టేశారు దాంట్లో ఉపమాన రీతిలో. అయితే నా మాట జాగ్రత్త వినండి. ప్రవక్త గారి యొక్క వర్తమానం వింటున్నప్పుడు, లేదా నీ కాపరిదారు ఒక వర్తమానం వింటున్నప్పుడు, ఈ 4 ఏదో ఒక హృదయ స్పందనతో ఇక్కడికి వెళ్తావు నువ్వు. యూ విల్ లీవ్ దిస్ చర్చ్ బై దీస్ 4 kinds of హార్ట్ రియాక్షన్స్. ఏదో ఒక రియాక్షన్ ఉంటుంది. అయితే ఏం అర్థం కాలేదు అనుకొని చివర పెట్టకుండా వెళ్ళిపోవచ్చు. బాగానే ఉంది, కానీ ఇది కొంచెం కష్టం మనలో అనుకొని వెళ్ళిపోవచ్చు. బాగానే ఉంది, కానీ జీవన శైలిలో ఇదంతా కూడా పాటించడము అత్యంత బహు కష్టంగా ఉందని ముళ్ళ తుప్పల పడి వెళ్ళిపోవచ్చు, లేదా జీవితాలను మార్చుకొని వెళ్ళిపోవచ్చు. ఏ మెసేజ్ అయినా సరే ఈ యొక్క ఉపమానం గుండా దేవుడు చెప్తున్న విషయాన్ని మీరు ఇకపైన ఫోన్లో మీరు వర్తమానం చదువుతారా, ఈ 4 ఏం జరుగుతుందో చూసుకోండి ఒకసారి. మీకు కాపరిదారు ఒక వర్తమానం వింటున్నారా, ఇప్పుడు ఈ 4 ఏం జరుగుతుందో చూసుకోండి ఒకసారి. మీరు దేవుడి యొక్క ప్రవక్త యొక్క మెసేజ్ వింటున్నారా, దాని ద్వారా ఈ 4 ఏదో ఒకటి జరిగి తీరుద్ది మీలో. ఎందుకంటే ఆ వాక్యం అనే విత్తనం పడినప్పుడు ఏ భూమిగా నీ ఉంటున్నావో అని సూచించేదే ఈ యొక్క ఉపమానం. ఆమేన్. ఈ ఉపమానంలో విత్తనము, వాక్యము, అంతేనా? 2వ ఉపమానాన్ని చూద్దాం, జాగ్రత్తగా గమనించండి. మత్తయి సువార్త దాంట్లోనే 13వ అధ్యాయం 24వ వచనం చూడండి. మరి యొక్క ఉపమానం అంటాడు ఆయన అక్కడ, చదవండి. ఆయన చెప్పెను, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన యొక్క మనుష్యుని పోలి ఉన్నది. ఇది కూడా విత్తువాని వలె ఉన్నది, కానీ కొంత వ్యత్యాసం ఉన్నది. చదవండి అయ్యా. మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యలో గురుగులను విత్తిపోయెను. ఈ ఉపమానం ఏంటంటే అంటే గోధుమలు, గురుగులు. ఈ ఉపమానం ఏదో కాదు, గోధుమలు, గురుగులు. అయ్యా, నాకు ఏ సమస్య లేకుండా అందరూ పరిశుద్ధులుగానే ఉండే, ఒక్కొక్కడిలోంచి ఆత్మ అగ్ని నాలుకలుగా విభాగించబడేటువంటి ఒక పరిశుద్ధాత్మ దిగొచ్చేటువంటి ఒక సంఘం కావాలి. అడ్రస్ చెప్పండి అయ్యా. మీకు అర్థమైందా? నేను అడిగింది మీకు అర్థమైందా? అలాంటి ఒక సంఘం చెప్పండి, అందరం ప్యాకప్ అయిపోయి వెళ్ళిపోదాం. నేను అడిగేది మీకు అర్థమైంది? పెంతెకోస్తు దినం నాడు కనబడి అలాంటి ఒక సంఘం కావాలి ఈరోజు నాకు.
పదండి వెళ్ళిపోదాం. ఎందుకు జరగదయ్యా అంటే అసలు అలాంటి సంఘం ఒకటి ఉంది అంటే ఈ రోజున జాగ్రత్త వినాల, అలాంటి సంఘంగా మలచబడడానికి ప్రయత్నించే సంఘాలు ఉంటాయి. ఆ శక్తిని మరలా దించాలనేటువంటి వ్యక్తిగతమైన ఆకాంక్ష కలిగినటువంటి కాపర్లు, విశ్వాసులు ఉంటారు. కానీ ఈ రోజున అలాంటి అనుభవము వ్యక్తిగత సంఘాల్లో జరగదు, కానీ సూపర్ చర్చ్లో జరుగుతుంది. సూపర్ చర్చ్ అంటే ఈ సంఘంలో 10 మంది, ఇంకో సంఘంలో 10 మంది, అందులో 2, దీనిలో 3, దాంట్లో 1. ఎవరైతే ఇప్పటివరకు మన పైన చెప్పినటువంటి వాక్యమైన విత్తనం పడగానే మంచి నెలలో పడి బంగారం లాంటి ఒక స్థితిలో ఉండగలిగే స్థాయిలో ఏ విశ్వాస ఏ సంఘాల్లో ఉన్నారో వాళ్ళందరినీ ఒక చోట చేర్చి ఒక దగ్గర గుంపుగా పెడితే దాన్ని సూపర్ చర్చ్ అంటారు. ఇదిగో ఆ సంఘం మాత్రమే ఆ పెంతెకోస్తు నాడు దించిన అగ్ని దించగలిగే శక్తివంతమైన సంఘము. అసలు ఈ ఉపమానం ద్వారా దేవుడు నీకేం చూపించాలనుకుంటున్నాడు తెలుసా? ఇక్కడ ఆయన ఏమన్నాడంటే విత్తువాడు విత్తుతున్నాడు, విత్తుచూ ఉండగా జరిగిన కార్యాలు చూడండి. పనివారు నిద్రించుచుండగా అని రాశాడు. ఎసారో పనివారు మెలకువగా ఉండగా గోధుమల పంటలో గురుగులు వేయడం జరగదు, దొరికి పడతాడుగా. కానీ ఈ గురుగులు పడేటువంటి ఈ కార్యక్రమం పనివారు నిద్రించుచుండగానే జరగాలి. ఈ పనివారు ఎవరో కాదు కానీ అపోస్తులులే. అపోస్తులు మరణించడానికంటే మునుపు వరకు కూడా సంఘములో తోడేళ్ళు తక్కువగా ఉండేవి, అసలు లేవు. అందుకే పౌలు గారు అంటారు, రాబోయే దినాల్లో గొర్రె చర్మాలు వేసుకొని తోడేళ్ళు సంఘంలో ప్రవేశిస్తాయి. ఇవి వారి యొక్క మరణం తర్వాత, వారు నిద్రించుట అంటే వారి మరణము, వారి మరణం తర్వాతే సంఘంలోనికి ఈ గురుగులు వచ్చి పడ్డాయి. ఏ సంఘానన్నా తీసుకోండి, గోధుమలు గురుగులు 2 ఉండి తీరాల్సిందే. ఇది పరలోక రాజ్య మర్మాల్లో నువ్వు అంగీకరించవలసిన విషయం. ఇది నా మాట వింటున్నారా? ఎవరు గోధుమ ఎవరు గురుగు అనేది ఇప్పుడు మాట్లాడబాకండి. మీకు తెలీదు, కాపరికి తెలీదు, ఎత్తబడే సమయంలో బయటపడుతుంది. అప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరు నేను గోధుమ అని అనుకోండి, అంతే, అదే విశ్వాసాన్ని ముందుకు సాగాలి. కానీ ఎవరు గోధుమ ఎవరు గురుగు అనేటువంటిది అప్పుడు ఎత్తబడి సమయంలో బయటపడుతుంది. కానీ గోధుమలు గురుగులు రెండింటి కలయిక లేని సంఘమే ఉండదు. ఇది పరలోక రాజ్య మర్మాలను నువ్వు అంగీకరించవలసిన విషయమే. ఎందుకంటే నాకు తెలుసు, ఒక పాస్టర్ గారిని ఒక తప్పిదం జరిగినప్పుడు ఎందుకైనా విశ్వాసాన్ని గెంటేలేదు, అంత భయంకరమైన పాపం చేశారు కదా బహిరంగంగా అందరి ముందు అని అన్నప్పుడు నేను గెంటేలేను. ఎందుకంటే లేరు? ఎందుకంటే ఆ గురుగులు పీకుతుంటే గోధుమ కదులుద్ది. మీరు విన్నారా? ఆ గురుగులు పీకుతున్నప్పుడు ఖచ్చితంగా గోధుమ లేచిపోతుంది. అందుకొరకే ఇది చివరిలో కొట్లల్లో పోయబడే వరకు, కోతకాలం వరకు కలిసే పెరగాల. నా మాట వింటున్నారయ్యా? అయ్యా, గురుమలు గోధుమలు సంఘంలో అంటున్నారా? కుటుంబంలో ఉంటాయి. మీరు వింటున్నారా? 2 విసరలు తిప్పుతా ఉన్నారు. ఒకరేమో ఎత్తబడ్డారు, ఒకరేమో గోధుమ, మరొకరేమో గురుగు. మంచం మీద 2 పడుకున్నారు. ఒకరేమో గోధుమ, మరొకరేమో గురుగు. ముందుగానే గురుగును పీకేసావనుకో, మళ్ళీ భర్తకు బట్టలు ఉతికేది ఎవరు? ఈ యొక్క భర్త యొక్క జీవన కొనసాగింపు ఎట్లా? ముందుగానే గురుగు అనేటువంటి భర్తను పీకేసావనుకో, పుట్టిన పిల్ల అన్యాయం గారు. మీరు వింటున్నారా? దేవుడు కరుణ సంపన్నుడు, చాలా విషయాలు పరిగణలోకి తీసుకుంటాడు ఆయన. కానీ ఈ గోధుమలు గురుగులు అనే విషయాన్ని మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇది అన్ని చోట్ల ఉంటారు. పొలంలో పని చేస్తున్న వాళ్ళలో కూడా గోధుమల గురుగులు ఉన్నారు, విసరలు విసురుతున్న వారిలో గోధుమల గురుగులు ఉన్నారు, మంచం మీద పడుకుంటున్న వారిలో ఒకరు గోధుమ మరొకరు గురుగ్గా ఉన్నారు. భార్య భర్తలు ఇరువురు కూడా ఎత్తబడడం అనేటువంటిది జరుగుద్ది, చాలా అరుదుగా జరుగుద్ది. గుర్తుపెట్టుకోండి అయ్యా, భార్య భర్తలు ఇరువురు ఎత్తబడడం జరుగుద్ది. ఎందుకంటే బ్రహ్మం గారి యొక్క భార్యను కూడా ఆయన పరలోక రాజ్యంలో అక్కడ పరిదర్శనలో చూశాడు ఆయన. ఎస్, ఇట్ హ్యాపెన్స్. కానీ దానికి ఛాన్సెస్ చాలా తక్కువ, అరుదుగా జరిగే కార్యక్రమం అది. ఈ గురువు
ఎవరన్న విషయాన్ని మనం ఇప్పుడు అనడానికి లేదు, కుదరడానికి వీలేదు. ఈ రోజున బహుశా నేను గోధుమలా కనబడవచ్చు, పొట్టను తెగిరిపోయి ఏర్పడితే నేను గురుగులో గోధుమను, కాలం నిరూపిస్తుంది. ఈరోజు నేను గోధుమలా కనబడవచ్చు, అంతం వరకు సహించకపోతే నేను ఏమై ఉన్నా బయటపడతా ఉంటుంది. ఇది కుటుంబాల్లో ఉంటుంది, సంఘాల్లో ఉంటుంది, సమాజంలో ఉంటుంది. అసలు వ్యక్తిగతంగా మనం ఒక వ్యక్తిని గోధుమల గురుగాని గుర్తుపడడానికి వీల్లేని విషయం. కానీ పరలోక రాజ్యంలో చేరేటప్పుడు మాత్రము ఓ గోధుమల్లారా గురువులు కూడా మన మధ్యలో ఉంటాయి. ఈ గురుగులు ఉంటాయన్న విషయాన్ని అంగీకరించడమే, తెలుసుకోవడమే పరలోక రాజ్యం మర్మాల్లో పెద్ద మర్మం. అది ఇట్ హ్యాపెన్స్, ఖచ్చితంగా జరగాల్సిందే. యేసుప్రభు యొక్క 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు గురువు ఉన్నాడా లేదా? వాడిని మొదట్లో నరికేయచ్చుగా. ఇప్పుడు దేవుడికి ముందే తెలుసు మీలో ఒకడు నన్ను అప్పగించబోతా ఉన్నాడు అన్నాడు. మొదట్లోనే తీసేయచ్చుగా గురుగుని, తీయడు. ఎందుకంటే ఆ గురుగు లాస్ట్ దాకా రావాలి. ఖచ్చితంగా మొదట్లోనే తీసేసామనుకో తోమా లాంటి ఒకడు ఉంటాడు. అంటాడు ఆయన, రేపు పొద్దున్న నన్ను బీకేస్తాడేమో. కరెక్టే కదా? ఆ గురుగు యొక్క కాలము, దాని పరిమితి, దాని యొక్క అనుమతి ఉండే వరకు గురుగు ఉండాల్సిందే. ఇది పీకేయడానికి కుదరదయ్యా. మీరు వింటున్నారా? ఈ యొక్క గోధుమల గురుగుల గుండె ఆయన చూపించాలనుకుంది ఏంటంటే 2 విషయాలు. సంఘంలో అయితే దేవుని పిల్లలన్నా ఉండాలి, సాతాను పిల్లలైనా ఉండాలి. ఎందుకంటే అక్కడ ఉన్నవి 2 బీజాలు, అక్కడ ఉన్నవి 2 ముద్రలు, అక్కడ ఉన్నవి 2 ఆత్మలు, అక్కడ ఉన్నవి 2 తండ్రులు. అయితే దేవుని మూలంగా పుట్టేవాడైనా ఉండాలి, లేదా లోకాశ శరీరం బట్టి పుట్టేవాడై ఉండాలి. పరిశుద్ధాత్మను పొందుకునేవాడైనా ఉండాలి, లేదా దుష్టుని యొక్క మృగం యొక్క ముద్రను పొందుకునేవాడైనా ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి. దీన్నే మనం మృగం యొక్క ముద్రను పొందుకోవడం వలన వర్తమాన దేవుడి యొక్క ప్రవక్త అంటాడు, ఇన్ ద లాస్ట్ డేస్, చివరి అంత్య దినాల్లో 2 ఆత్మల యొక్క ముద్రలు ఉన్నాయి. ఐదర్ యూ రిసీవ్ ఓన్లీ 1. బ్రదర్ నాలో కొంచెం దేవుడి ముద్ర ఉంది, కొంచెం మృగం యొక్క ముద్ర ఉంది, అట్లా ఉండదు ఇక్కడ. నా మాట వింటున్నారా అయ్యా? మీరు పట్టుకోగలుగుతున్నారా? ఇది సంఘ స్థాయిలో, కుటుంబ స్థాయిలో, వ్యక్తిగత స్థాయిలో అన్నిట్లో ఇది అంతే. ఏదో ఒక ముద్రే ఉంటుంది. ఈ గోధుమలు గురుగులనే ఉపమానం కూడా ఆయన చూపించాలనుకున్నది వల్ల ఒక్కటే, ఐదర్ యూ బిలాంగ్ టు హెవెన్ ఆర్ ఐదర్ యూ బిలాంగ్ టు హెల్. అయితే నువ్వు పరలోక రాజ్యానికి నిర్ణయించబడాలి, లేదా నరకానికి నిర్ణయించబడాలి. కానీ నరకానికి నిర్ణయించబడ్డ వ్యక్తి కానీ, లేదా దుష్టుని యొక్క ముద్రను పొందుకునే వ్యక్తి కానీ ఆదిలోనే, ఆరంభంలోనే పీకివేయబడడు. గుర్తుపెట్టుకోండి అయ్యా, ఆదిలోనే, ఆరంభంలోనే పీకివేయబడుట జరగదు. దీన్ని మీరు కయ్యూని యొక్క విషయంలో చూస్తారు. కయ్యూను దేవుని ముద్రకు బదులుగా దయ్య ముద్ర పొందుకున్నాడు. మృగం యొక్క ముద్ర పొందుకున్నాడా? ముద్ర అయితే పొందుకున్నాడు, కానీ చంపలేదు దేవుడు. చంపకుండా ఆయన ఏమంటాడంటే ఇతన్ని చంపకుండా ఉండడం కోసమే ముద్ర వేశాడు. ఎప్పటి వరకు? వీడు తన పని చేయాల. ఏ పని? ఆది పాపములకు ప్రతిగా దేవుడు పెట్టిన శాపము జరగాల. నీ సంతానములకును స్త్రీ సంతానములకు వైరం జరగాల. ఈ వైరం అనే మాట నిమిత్తమైనను సరే ఈ 2 ఉత్పత్తులు సాగుతూనే ఉండాల. ఈ 2 విత్తనాలు కొనసాగుతూనే ఉండాల. అందుకే ఆయన అంటాడు, నేను మీ మధ్యలోనికి సమాధానం పంపవచ్చిందని మీరు తలంచొద్దు. అత్తకిని కోడలుకుని, తండ్రికిని కొడుకుని, బిడ్డకును తల్లికిని వైరం పెట్టవచ్చి తిని అంటాడు ఆయన. మీరు గ్రహించగలుగుతున్నారా? నువ్వు అంగీకరించకపోయినా అన్ని సంఘాలలో, అన్ని కుటుంబాలలో గోధుమలు ఉన్నాయి, గురుగులు ఉన్నాయి. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. కానీ ఎవరు ఏమై ఉన్నారో మనకి ఇప్పుడు తెలియదు, కానీ ఉంటారన్నటువంటి ఈ మర్మమును, ఈ విషయాన్ని అంగీకరించాల్సిందే. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మొదటి దాంట్లో అయితే విత్తనము వాక్యానికి సాదృశ్యము, రెండో దాంట్లో విత్తనము విశ్వాసానికి సాదృశ్యం. కరెక్టేనా? దీంట్లో విత్తనమేమో వాక్యానికి సాదృశ్యం, రెండో దాంట్లో విత్తనము దేవుడి యొక్క విశ్వాసులకు, దేవుని యొక్క బీజానికి సాదృశ్యం. ఆమేన్. 3 చూద్దాం తొందరగా, కొంచెం వేగవంతంగా రండి.
మూడోది దాంట్లోనే మత్తయి సువార్త 13వ అధ్యాయం 31వ వచనాన్ని గమనించండి. ఆయన మరి ఒక ఉపమానాన్ని చెప్పాడు ఆయన. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు పూర ముక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి చెట్టగును. ఎస్, ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. చాలు. ఇక్కడ మీరు గమనిస్తే ఇది బాగుంటది. ఎందుకంటే చాలా మందికి ఆవగింజంత ఆవగింజ అనే విషయాన్ని విశ్వాస విషయంలో దేవుడు పోల్చేప్పుడు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అని చెప్పాడు ఆయన. దానివల్ల ఆవగింజ అని కనబడ్డప్పుడల్లా కూడా విశ్వాసం గురించే మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు. అయ్యా, మీకు అర్థమైందా? ఎందుకంటే ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అని చెప్పిన దాన్ని బట్టి ఇక ఆవగింజ కనబడ్డ ప్రతి చోట ఇది విశ్వాసాన్ని గురించి మాత్రమే మాట్లాడనటువంటి ఒక భావంలోకి వెళ్తున్నారు. కానీ కాదు. ఇక్కడ మీరు చూస్తే ఈ ఉపమానంలో అది పెద్ద మహావృక్షం అయిన తర్వాత దానిపైన ఏం వాళ్తున్నాయి? ఆకాశ పక్షులు వాళ్తున్నాయి. ఆకాశ పక్షులకు బైబిల్లో ఉన్న అర్థాలు తీసుకొచ్చి చూస్తే మీకు కొన్ని లేఖనాలు చూపిస్తాను, చూడండి. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం. అతడు ఉపస్వరముతో ఆర్భాటించి ఇట్లనెను, మహాబబులోను కూలిపోయెను. అది దయ్యములకు నివాస స్థలమును అది ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టుగా మార్చబడ్డది. అది ఇక్కడ మాట్లాడుచున్నది ఏంటో తెలుసా? 18వ అధ్యాయం దేని గురించి మాట్లాడుతుందయ్యా? 17-18 మర్మమైనటువంటి బబులోను గురించి, వేశ్యను గురించి, ఆర్సిఎంను గురించి, రోమన్ క్యాథలిక్ గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. మీరు వింటున్నారా? రోమన్ క్యాథలిక్ గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. 17వ అధ్యాయంలో దాన్ని బయలుపరుస్తున్నాడు, 18లో శిక్షిస్తున్నాడు. కరెక్టేనా? తీర్పు. ఇక్కడ ఈ ఆవగింజ మొదటి దాంట్లో గింజ దేనికి సదృశ్యము? వాక్యానికి. రెండో దాంట్లో విశ్వాసకి. మూడో దాంట్లో సంఘానికి సాదృశ్యం. అయ్యా, సంఘానికి సాదృశ్యం. ఇక్కడ చెబుతున్నటువంటి సంఘం ఏంటంటే జాగ్రత్త, ఎందుకంటే ఈ విషయాలు తెలిపితే పడిపోతారు కూడా. ఇక్కడ వేస్తున్న ఈ ఆవగింజ ఇటు నిజ సంఘానికి, అబద్ధ సంఘానికి రెండిటికి సాదృశ్యం. రెండిటికి సదృశ్యం. ట్రూ వైన్ అంటే మీకు అర్థమయ్యే భాషలో తెలుగులో చెప్పాలంటే నిజ ద్రాక్షవల్లి, కారు ద్రాక్షవల్లి. ఒక నిజ ద్రాక్షవల్లి అయినా, కారు ద్రాక్షవల్లి అయినా ఇది ప్రారంభమయ్యేప్పుడు ఈ సంఘాలు చిన్నగానే, కొద్దిగానే ప్రారంభమవుతాయి. కానీ తక్కువ కాలంలోనే అత్యంత బలముగా ప్రబలగలిగేటువంటి గొప్ప సంఘాలుగా మలచబడతాయి. ఈ రోజున సత్యం ఎక్కడుందయ్యా అంటే గొప్పదైన, ఎక్కువైన జనసంఖ్యతో కూడుకున్న విశ్వాసాల సంఘాల్లోనే సత్యాలు ఉన్నాయి అనుకునే భ్రమలోకి వచ్చారు. కానీ ఏ సంఘమైనా, అది నిజ ద్రాక్ష వల్లైనా, కారు ద్రాక్ష వల్లైనా, నిజ సంఘమైనా, అబద్ధ సంఘమైనా, అది దేవుడు పెంతకోస్తు దినం నాడు ప్రారంభించిన 120 మందితో ప్రారంభమైన సంఘమైనా సరే, ప్రకటన 17లో ప్రారంభించిన రోమన్ క్యాథలిక్ సంఘమైనా సరే, రెండు అత్యంత వేగవంతంగా పెరిగే సంఘాలే. ఈ రెండింటిపైన పక్షులు వాళ్తాయి. కానీ ఒక సంఘం పైన మాత్రము అయ్యా పక్షిరాజులే వాళ్తాయి. మరొక సంఘం పైన మాత్రము అపవిత్రమును, ఆయువు పట్టునైన ప్రతి విధమైన పక్షి వాళ్తూ ఉంటుంది అక్కడ. మీరు వింటున్నారుగా? మీరు గమనించారు. ఇక్కడ ఈ ఆవగింజ అనేటువంటి ఈ ఉపమానం ద్వారా దేవుడు చూపిస్తుందంటే ఎస్, రెండు రకాల సంఘాలు ఉండి తీరాయి.
దానిలో ఒకటి అబద్ధ సంఘము, రెండవది నిజ సంఘము. ఈ రెండు సంఘాల్లో కూడా మందిరాలు ఉంటాయి, కాపరు ఉంటాడు, ఇట్లాగే గల్లెపెట్టు ఉంటుంది, ఇట్లాగే వీడియో రికార్డింగ్ కెమెరా ఉంటుంది, నొక్కడానికి ఒక వ్యక్తి ఉంటాడు, ఇన్వర్టర్లు ఉంటాయి, ఫ్యాన్లు ఉంటాయి, లైట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఏ వ్యత్యాసం ఉండదు. వ్యత్యాసం వల్ల ఎక్కడ ఉంటుంది అంటే అయ్యా, అక్కడ సమకూర్చబడుతున్న ఆ పక్షులు దేనికోసం సమకూర్చబడుతున్నాయి? ఆ దేహం పైన ఆధారపడి ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. ఇదివరకు వర్తమానం విన్నారు మీరు. మర్మము చేత, ప్రవచనము చేత పక్షిరాజులు ఎక్కడ పోగవుతాయి? వేర్ దెర్ ఈస్ ఎ కార్కస్ ద ఈగల్స్ విల్ గ్యాదర్. ఎక్కడైతే దేహం ఉండునో అక్కడ పక్షిరాజులు పోగగును. కరెక్టేనా? ఇంకో మాట కూడా చెప్తా, ఎక్కడైతే దేహం ఉండునో అక్కడ రాబందులు పోగగును. ఇది కూడా వాస్తవమే. రెండింటికి వ్యత్యాసం ఏంటి అంటే, ఇది వేటాడి తింటుంది, ఇది వేటాడి మురిగిందని తింటుంది. కరెక్టేనా? ఇది వేటాడి తింటుంది, ఇది వేటాడిన దాన్ని మురిగిపోయినాక వదిలేసిందని తింటుంది. అంటే ఏదో ఒక జంతువు వేటాడుద్ది, అది తినేది తింటుంది, మిగిలిన తర్వాత ఆ పిప్పి బొక్కల్ని, ఎముకల మధ్యలో, కలయబరాల మధ్యలో ఉండే చిన్న చిన్న మాంస ముద్దల్ని తినడానికి వస్తుంది. సమూహాలుగా రెండు ఉన్నాయి. మీకు జూలియస్ ఆండ్రోనికస్ అనే ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పాను. రోమాలో ఉండేటువంటి సంఘం స్థాపించబడ్డ విషయాన్ని గురించి. అక్కడ యూదులకి క్రైస్తవులకి మధ్యలో యుద్ధం అత్యధికంగా ప్రబలుతున్న కాలంలో అక్కడ ఉన్నటువంటి రాజ్యాధిపతి ఏం చేస్తాడంటే, క్రైస్తవుల యొక్క ఆ ప్రచారం చేసేటువంటి పాస్టర్లను బయటకు గెంటేశాడు. కొన్ని సంవత్సరాల దాకా వాళ్ళు వెళ్ళిపోయారు. కాపరు లేకపోతే గొర్రెలు ఏమవుతాయి? చెదరిపోతాయి. ఈ గొర్రెలు అక్కడ ఉండేటువంటి అన్ని ఆచారాలని క్రైస్తవ పద్ధతుల్లోకి మిళితం చేశారు. ఎప్పుడైతే వారిని బహిష్కరించిన కాలం ముగియగానే వారు వచ్చి చూడగానే ఈ సంఘము విపరీతంగా ఎదిగిపోయింది. ఎంత విపరీతంగా ఎదిగిపోయిందంటే ఆ సంఘమే ఇప్పుడు నువ్వు చదివిన ప్రకటన 17-18లో కనబడుతున్న సంఘం. అదే సంఘం. అది ఆయు పట్టుగా మార్చబడిన సంఘంగా మలచబడ్డది. విత్తనము ఒకటే పడింది, గింజే పడింది, కానీ అది మహావృక్షంగా మలచబడింది. అది ఆమేన్. కానీ నిజ సంఘము పడిన చోట కూడా ఇదే కార్యక్రమం జరుగుతూ వచ్చింది. ఈ రెండింటిలో వ్యత్యాసం అయ్యా, సమకూర్చబడుతున్న పక్షులోను అవి దేనికోసం సమకూర్చబడుతున్నాయో ఆ ఆహారంలోనే ఆధారపడ్డాయి. అంటే అది నిజ సంఘమా అబద్ధ సంఘమా ఈ రెండింటిని బట్టే చెప్పొచ్చు. వస్తున్న విశ్వాసులు పక్షిరాజుల, రాబందుల. అక్కడ పెట్టబడుతున్న ఆహారము తాజా ఆహారమా, మురిగిపోయిన ఆహారమా, దీన్ని బట్టే నిజ సంఘం అబద్ధ సంఘమా ఏర్పడింది. మీరు వింటున్నారా? మీరు గ్రహించగలుగుతున్నారయ్యా? ఏ సంఘంలోనైతే మురిగిపోయిన ఆహారం పెట్టబడుద్దో అక్కడ పక్షిరాజు ఉండదు. దానివల్ల కాదు, అది దాన్ని తట్టుకోలేదు, అది తినలేదు. ఎంతసేపు తింటుంది అది? దాన్ని దొరకబట్టి నోటి మధ్యలో కర్ర పెట్టి స్పూన్తో తినిపించినా కూడా వాంతి చేసుకుంటుంది. అది నచ్చదుగా. ఎస్ ఆర్ నో? అట్లాగే ఒక రాబందును తీసుకొచ్చి లేదా ఒక కాకిని తీసుకొచ్చి వేటాడి తినమ్మా అంటే దానికి సాధ్యం కాదు, సాధ్యపడదు, అది చేయలేదు. ఈ ఉపమానం కూడా నువ్వు చూడాల్సిందయ్యా. సంఘాల మధ్యలో వివేచన చూడగలగాల. ఈ గోధుమల గురుగుల మధ్యలో ఉన్న ఉపమానాన్ని బట్టి వ్యక్తుల మధ్యలో ఉండే వివేచన చూడగలగాల. పైన ఉన్నటువంటి విత్తువాని యొక్క 4 హృదయ స్పందన యొక్క ఉపమానాన్ని బట్టి నీవు విన్న వాక్యం బట్టి నీలో కలుగుతున్న 4 రకాల హృదయ స్పందన మధ్యలో వివేచన చూడగలగాల. ఇవన్నీ కూడా పరలోక రాజ్యం తీసుకెళ్తాయా? అయ్యా, అబద్ధ సంఘం నుండి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి వెళ్ళలేవు, కుదరదు. నీవు సాతాను గురుగులను బట్టి గురుగుల మధ్యలో నీవు ఉంటే ఎప్పటికైనా ఏం చేస్తుంది? ఇక గొంతు పక్కన ఉండే గురుగు ఏం చేస్తుంది? దాని సారమంతా లాగేస్తుంది. దానికి రావాల్సిన శక్తిని, జీవాన్ని మొత్తాన్ని లాగేసి పిండేసి పిప్పి చేస్తుంది. కరెక్టేనా? ఈ పైన ఉన్నటువంటి ఈ 4 హృదయ స్పందనలో బంగారం లాంటి ఆస్థాయి హృదయ స్పందన మిస్ అయింది అనుకో. ఈ 3 చూసినా కూడా, ఈ 3 దేన్ని చూసినా కూడా తప్పుడైన విధానంలో ఇక్కడ
మొదటిది కాకుండా మిగిలిన మూడిట్లో పడ్డా, ఇక్కడ ఈ దేవుని బీజం కలిగిన వారి ఉండకుండా రెండో బీజంలో పడ్డా, ఇక్కడ నిజ సంఘం కాకుండా అబద్ధ సంఘంలో పడ్డా రాజ్యంలోనికి రావడం జరగదు. రాజ్యంలోకి సిద్ధపడడం అనేటువంటిది అయ్యా కష్టమే. నా మాట వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. ఈ ఉపమానాల ద్వారా దేవుడు తన శిష్యులకు నేర్పించింది అదే. అందుకే ఈ శిష్యులు వాక్యమును విత్తనాలుగా చల్లుతూ వెళ్ళిపోయారు. చూశారు, మంచి నెల ఇది, మంచి నెల, చలో లే, ఇది రాత్రి నెలే. మీకు ఈ మధ్యకాలంలో ఒక మాట చెప్పాను, మీకు కాదనుకుంటా. పౌలు గారు సెర్గి పౌల్ అనే ఒక వ్యక్తిని కలిశారు. సెర్గి పౌల్ అని ఒక మంచి యూదుడు, భక్తిలో కొద్ది ఆసక్తి కలిగిన వాడు. అతను పిలుచుకున్నాడు పౌలు గారిని. పౌలు గారు మీరు రండి, చాలా ఏదో సువార్త వర్తమానం మీద చెప్తున్నారంట కదా, రండి నాకు కూడా చెప్పండి అని పిలిచాడు. పిలిచినప్పుడు అతని పక్కన ఒకడు యూదుడై ఉండి ప్రవక్తగా పిలువబడి అతను ఏం చేస్తున్నాడంటే గారడీలు చేస్తూ గొప్ప పేరు పొందుకున్నాడు. పౌలు గారు వచ్చి బోధిస్తున్నప్పుడల్లా ఈ పక్కన ఉన్నాడు ఏదో ఒకటి పుల్లబెడతా ఉన్నాడు. అదట్ట కాదు, ఇది ఇట్ట కాదు. ఈ సెర్గి పౌలు జాగ్రత్తగా వింటున్నాడు, ఈ పక్కన ఉన్నటువంటి గారడి వాడేమో పుల్లబెడతా ఉన్నాడు. అప్పుడు పౌలు గారు ఏమన్నారు తెలుసా? ఏమన్నాడు? అపవాది కుమారుడా అని పిలిచాడు. ఎందుకంటే చల్లుతున్న ఈ విత్తనాల్లో ఇక్కడ మంచి నెల కనబడతా ఉంది, ఇక్కడేమో వెంటనే ఎత్తుకుపోయే దుష్ట నెల కనబడతా ఉంది. ఈ పైన ఒక్క ఉపమానాన్ని మాత్రమే ఆధారం చేసుకొని పౌలు గారు ఇట్టే చెప్పేశాడు, వీడు ఖచ్చితంగా సాతాను కుమారుడు, వీడు పరలోక రాజ్యానికి రాడని. ఈ ఉపమానాల్ని సరిగ్గా అవపోషణ పట్టగలిగితే నీ కంటి ఎదురుగానే పరలోక రాజ్యం యొక్క ద్వారాలు ఎవరెవరికి తెరవబడుతున్నాయి, ఎవరెవరికి మూయబడుతున్నాయి కూడా చూడగలుగుతావు నువ్వు. ఆ స్థాయి ప్రత్యక్షత వచ్చినప్పుడు నువ్వు నీ చుట్టూ ఉండేటువంటి నీ పొరుగు వారికి 10 మందికి వర్తమానం చెప్తున్నప్పుడు వారి హృదయ స్పందనలు, వారి బీజంలోంచి వస్తున్నటువంటి ఆ రియాక్షన్ చూడగానే నువ్వు ఇట్టే చెప్పేయగలుగుతావు, ఎస్ ఇది ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా మొలిచే నేలే అని, లేకపోతే ఇది ఇప్పటికిప్పుడే తృణీకరించే నేల అని, ఇది ఎప్పటికైనా రాదు అని, ఇది ఎప్పటికైనా వచ్చేదని నీకు అప్పుడే తెలిసిపోద్ది. ఈ మర్మాలు గ్రహించగలిగినప్పుడు మాత్రమే ఇవి అత్యంత సులభంగా మార్చబడతాయి. అపోస్తలుడు ప్రతి ప్రాంతంలో సేవ చేస్తూ సువార్త ప్రకటిస్తూ వెళ్ళిపోయారు. ఎవరి దగ్గర వాగ్వాదన పెట్టుకోలేదు, ఎవరి దగ్గర కూడా అయ్యా డిబేట్లని కూర్చోలేదు, ఏ ఒక్కరి దగ్గర కూడా 1కి 2 మార్లు బతిన్లాలేదు. ఎందుకంటే దేవుడు ఆత్మ నరులతో వాదించదు, ఎక్కువసేపు వాదించదు. అది 1-2 మార్లు చెప్పేస్తుంది, దాటి వెళ్ళిపోతుంది. అనేకమైనటువంటి ఇలాంటి ఈ ఉపమానాల్లో దాచిపెట్ట విషయాలను బట్టి అసలు పరలోక రాజ్యము ఎవరికి తెరవబడిందో ఎవరికి మూయబడిందో గ్రహించగలిగేది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఈ ఆవగింజ కూడా అది. ఈ 2 ఆవగింజలు కనబడుతున్నాయి. నిజ సంఘం అనే ఆవగింజ అత్యంత మహావృక్షంగా మార్చబడ్డది. అబద్ధ సంఘం, ఈ 2 కూడా ద్రాక్షలే. ఒకటి నిజ ద్రాక్షవల్లి, మరొకటి కారు ద్రాక్షవల్లి. రెండింటిపైన కూడా పక్షులు వస్తున్నాయి. పక్షుల వ్యత్యాసము, ఆ పక్షులు సమకూర్చబడుతున్నటువంటి కారణము, ఆ బాడీ, ఆ వాక్యంలోనే వ్యత్యాసం. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. దీన్నే అయ్యా మీరు మాత్రమే గ్రహించాలని ఆశపడ్డాడు ఆయన. ఎవడు పడితే వాడు దీన్ని వినాలని కానీ, ఎవరు పడితే వాళ్ళు దీన్ని గ్రహించాలని ఆశపడలే. ఈరోజు చాలామంది క్రైస్తవులు ఎలా ఉంటారు తెలుసా? ఏదో ఒక సంఘానికి వెళ్ళిపోదాంలే అనుకునే ఆలోచనలు కలిగి ఉంటారు. నిజంగా సంఘశాఖలో ఏదో ఒక సంఘానికి వెళ్ళిపోదాంలే ఏదైనా ఒకటి అనుకుంటున్నారు. కాదయ్యా, కాదు 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 పెంతెకోస్తు ఒక వర్తమానం చెప్పుద్ది, బాప్టిస్ట్ ఒక వర్తమానం చెప్పుద్ది, సిఎస్ఐకి వెళ్తే ఇంకో వర్తమానం కనబడుద్ది, రోమన్ క్యాథలిక్ వెళ్తే ఇంకా విచిత్రమైన వర్తమానం కనబడుద్ది. మెసేజ్లో కూడా ఒక్కొక్క సంఘానికి వెళ్తే ఒక్కొక్క సంఘాలు ఒక్కొక్క వర్తమానం చెప్తారు. ఒకరేమో రాకడ అంటారు, ఒకరేమో సూచన అంటారు, ఒకరేమో అసలు ఇది పెట్టుకోవద్దు అంటారు. మీకు తెలుసా? మీకు తగలలేదు ఎప్పుడు? ఒకరేమో రాకడ అంటారు, ఒకరేమో కేవలం సూచన అంటారు, ఇంకొరేమో దీన్ని పెట్టుకోవద్దు, ఎందుకు పెట్టుకున్నారు, దీన్ని విగ్రహారాధన అంటారు. చూడడానికి అన్నీ ఒకేలా కనబడతాయి, కానీ అదే చెప్తున్నారు. సమకూర్చబడే విశ్వాసుల యొక్క స్వభావాలు, అది సమకూర్చబడుతున్నటువంటి కారణము, దేహము, ఆ వాక్యమును బట్టి
అది ఏ ఆవగింజో గుర్తుపట్టగలగాలి. లేదనుకో, నేను ఈ రోజున రోజుకి 100 సార్లు ప్రార్థన చేసేటువంటి ఒక పెంతకోస్తు సంఘంలో నేనున్నా కూడా పరలోక రాజ్యంలోకి చేర్చబడను. నో. నెలలో 25 సార్లు ఉపవాసం చేసేటువంటి గొప్ప సంఘాల్లో నేను ఎత్తబడను. ఎందుకయ్యా అంటే అసలు అది ఏ ఆవగింజో గుర్తుపట్టగలగడము మొట్టమొదటిగా మనకు రాగలగాల. ఎస్ఆర్లో తిమోతి పత్రికలో అంటాడు, దేవుడి యొక్క వాక్యం ద్వారా మనం చూస్తాం, సంఘాల్లో కూడా 4 రకాల సంఘాలు ఉన్నాయి. ఎస్ఆర్లో కరెక్టేనా? ఒక సంఘం బంగారం, వెండి, మంటి. సంఘాల్లో కూడా 4 రకాలే. దీన్ని గుర్తుపట్టకపోయినా కూడా పరలోక రాజ్యం యొక్క ద్వారాలు మూయబడతాయి. మీకు ఇదివరకు ఒకసారి ఒక ట్రయాంగిల్ వేసి చూపించాను. ఏమని? ఒక వ్యక్తి నూతన జన్మను పొందుకోవడము, పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందుకోవడము, సంఘంలో చేర్చబడ్డము, ఈ 3 ఒకదానితో ఒకటి ఖచ్చితమైన బంధాన్ని కలిగి ఉన్నవి. అయ్యా కరెక్టేనా? కొంతమంది దీన్ని సూపర్ చర్చ్ అని పిలుస్తున్నారు. కానీ మీ ప్రత్యక్షతల కన్నులు తెరవాలంటే అయ్యా ఇది కేవలము తాజా ఆహారం ఉండేటువంటి ఆ దేహం ఎక్కడ ఉండి నిజమైన పక్షిరాజులు సమకూర్చుతుందో ఆ పక్షులు సమకూర్చబడే ఆవగింజ అనే మహావృక్షమనే నిజ సంఘమే. అక్కడ తప్ప మరి ఎక్కడ కూడా ఎత్తుబాటుకు సరిపడే సిద్ధపాటు ఉండదు. ఇది సాధ్యపడదు. ఆమేన్. ఈ 3 కూడా మనం గ్రహించాల్సింది అదే. ఈ 3 ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి, పరిశోధించండి. ఆ మిగిలిన 16 కూడా వేగవంతంగా టక ముగియడానికి దేవుడు మన మధ్యలో మాట్లాడుతున్నంత రీతిగా ముందుకు సాగిపోదాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈ సాయంకాల ప్రార్థన పెట్టినప్పటి నుంచి మీలో కొద్దిగా జోష్ తగ్గిందయ్యా. ఏం చేద్దాం? అందరికీ ప్రార్థనకు ముందు రెడ్ బుల్ ఇద్దామా? ఆ రెడ్ బుల్ ఏమొచ్చింది కొత్తగా మార్కెట్లో? స్టింగ్ అయినా తల్లి బాగా లేట్ వచ్చి బాగానే తలకాయ ఊపావు. లేకపోతే వచ్చే అందరు కాఫీ తాగిరండి, కాఫీలు సప్లై చేద్దునా? ఎంత నిద్ర కనబడుతుందంటే అసలు ఫస్ట్ నేను ఏ పరలోక రాజ్యం మర్మాలొద్దు కానీ ముందు నిద్రను గురించి చెప్దాం అనిపిస్తుంది నాకు. ఈ నిద్ర ఆత్మ జయించడం ఎలా అని వర్తమానం చెప్పాలనిపిస్తుంది. రోజుగా కొంచెం భారంగానే ఉంది కదా. జాగ్రత్తగా సరే మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. కాలాన్ని బట్టి కూడా అంతే. ఎర్లీ మార్నింగ్ వచ్చే వాళ్ళు ఉన్నంత ఫ్రెష్గా సాయంకాలం ఉండడం కొద్దిగా కష్టమే. కానీ సహకరించండి, అలవాటు చేసుకోండి. కొద్దిగా ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సోదరులు డేవిడ్ రాజ్ గారు ప్రార్థన చేస్తారు. చెప్పబడిన వాక్యము మనందరిలో కూడా కార్యం జరుగులాగా ప్రార్థన చేద్దాం. అందరం కూడా ఏకీభవించుదాం. స్తోత్రం స్తోత్రం స్తుతి 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 ప్రైజ్ ద లార్డ్ 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 ప్రైజ్ ద లార్డ్. మహోన్నతుడా, మహాగణుడా, నిత్యుడైన తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవ, ఆకాశం గతించిన భూమి గతించిన నా మాటలు చున్నైనా పొలు ఉన్న సజీవుడు ప్రభా, ఇంతవరకు నా ప్రభా ఉపమాన రీతిగా బోధించిన బోధన బట్టి నీకు వందనాలు నా ప్రభా. ఇది గ్రహించలేని సంగతులు నా ప్రభా, ఆత్మ సంఘంతో చెప్తున్న మాట ఆత్మ చెవి గల వారికి అర్థమవుతుందా? అవునా ప్రభా. ఏమి తిందుమా, ఏం తాగుదమా, ఏం ధరించుకుందామా అని మా ప్రాణాల గురించి చింతించక ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా వద్దకు రండి, మీకు విశ్రాంతిని కలగజేస్తానన్న దేవుడు మాకుండగా నా ప్రభా, ఈ లోకంలో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు అన్నావు. పలికే కాలంలో మేము ఉన్నాం కనుకుంటున్నాం కనుక ఆ విత్తబడిన వాక్యము మా హృదయంలో నాటబడ్డప్పుడే మేము మంచినీళ్ళ మీద పడ్డామా, తో పక్కన పడ్డామా, రాతి నీళ్ళ పడ్డామా నా ప్రభా, ముళ్ళ తప్పుల పడ్డామా, దాన్ని గ్రహించుకున్నటకు మాకు ఎవరు బోధించనక్కర్లేదు, మిమ్మల్ని మీరే పరీక్షించుకోమన్నావు ప్రభా. ఆ పరీక్షించుకునేది మమ్మల్ని మేము పరీక్షించుకున్నప్పుడే నా ప్రభా దాన్ని గ్రహించుకునగలుగుతాం కనుక నా ప్రభా, సంఘంలో నా ప్రభా ప్రతి వాక్యములో నా ప్రభా చూస్తున్నటువంటి విధానాన్ని బట్టి మేము గ్రహించుకున్నటకు మా మనోనేత్రాలు వెలిగించిన దేవుడు కనుక నా ప్రభా, ఆ గుడ్డివాడి కళ్ళు తెరిచినప్పుడు వాడు చిన్నపిల్లవాడు, వాడు వయసు వచ్చిన వాడు కనుక వాన్నే అడుగుంటున్నారు తల్లిదండ్రులు కనుక నా ప్రభా. ఈ వాక్యాన్ని కూడా మేము వింటున్నప్పుడు మమ్మల్ని మేము పరిశోధించుకున్నటకు నీ కృప సాయం చేయి, పరిశోధించుకున్నటకు నీ కృప సాయం చేయి నా ప్రభా. ఈ లోకాశలు లోక తలపులు మా లోపల ఉండకుండా నా ప్రభా
ప్రతి విషయంలో ప్రతి తలంపులో నా ప్రభా మేము ఏమై ఉన్నామో నా ప్రభా గ్రహించుకొని మా కుటుంబాల విషయం నా ప్రభా సంఘం వైపు మా వైపు నా ప్రభా మేము చేసే ఉద్యోగాల వైపు అన్నిట్లలో శోధించబడ్డప్పుడే మేలిని బంగారంగా వస్తుందన్నావు దేవునికి వందనాలు. శోధన సహించేవాడు ధన్యుడు అన్నావు కనుక విత్తనాలను పోలి నా ప్రభ మేము ఏ విత్తనమై ఉన్నామో ఆవగించ నా ప్రభ మహావృక్షంగా ఉన్నప్పుడు దాని మీద పిచ్చుకలు వార్తాయి అన్నావుగా నా ప్రభ. అదే రీతిగా నిజ ద్రాక్షవల్లి అబద్ధ ద్రాక్షవల్లి నా ప్రభ నిజ సంఘము అబద్ధ సంఘము ఇదిగో విశ్వాసి అవిశ్వాసి వేషధారిని ఇవన్నీ మేము గ్రహించాలంటే పరిశుద్ధాత్మ శక్తి పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలి. దేవునికి వందనాలు. ఆత్మ ప్రత్యక్షత ఉన్నవాడే దాన్ని వివేచన కలిగి గ్రహిస్తానన్నావు దేవా, నీకు వందనాలు నా ప్రభ. నీ చిత్త ప్రకారంగా ఇంకా లోతైన మర్మాలు మేము గ్రహించినప్పుడే నా ప్రభ సంఘంలో ఎలా ఉండాలో, సావాసం ఎలా చేయాలో ప్రభ, ఆత్మీయతో ఎలా ఉండాలో నా ప్రభ, ఉపదేశించే వారితో ఎలా ఉండాలో నా ప్రభ, ఇదిగో ప్రతి విషయంలో నా ప్రభ వివేచన ఉన్నప్పుడే నా ప్రభ గ్రహించగలుగుతాం ప్రభ. అన్ని విషయాలలో గోధుమలను గురుములను పక్కకే పెట్టావు కనుక తొందరపడి పీకి వేయొద్దు అన్నావు కనుక అంతం వరకు సహించేవాడు ధన్యుడు అన్నావు నా ప్రభ. ఇదిగో శోధన సహించాడంటే నా ప్రభ అంతం వరకు వివేచన జ్ఞానమును తెలివిని బుద్ధిని దయచేసి ఇంకా ముందున్న సమేత నా ప్రభ ప్రతి విషయంలో నువ్వు మాట్లాడుతున్న మాటలు నా ప్రభ అన్ని విషయాలలో నా ప్రభ ఆత్మ నడిపింపు ఆత్మ కార్యాలు బయలుపరుస్తున్నావు కనుక మరి నా ప్రభ అడగక మా లక్కలను మా మనవులను సమస్తం ఎరిగిన దేవుడు నువ్వే కనుక ఇంకా రక్షణ తీసుకోలేక ఎందరో ఉన్నారు. దేవానికి వందనాలు. ఆ రక్షణ విషయంలో కూడా నిర్లక్ష్యం చేస్తున్న బిడ్డలతో నువ్వు మాట్లాడు నా ప్రభ. నీ కృప సహాయం చేయి. చిన్న పిల్లల 6 గంటల ప్రార్థనలో కూడా నా ప్రభ ఆ బిడ్డలకు మంచి జ్ఞానమును బుద్ధిని తెలివిని వివేచన దయచేయి. 5వ సువార్త తల్లి అన్నావు కనుక నా ప్రభ తల్లి బోధించడానికి నీ కృప సహాయం చేయి, ఉపదేశించడానికి నీ కృప సహాయం చేయి నా ప్రభ. మరి సంఘ అవసరతలు నా ప్రభ సంఘం విషయంలో నా ప్రభ ప్రతి రిజిస్ట్రేషన్ విషయంలో నా ప్రభ కట్టడాల విషయంలో నా ప్రభ మేలైనది చేయనెరిగి దాన్ని చేయని ఎడల అది పాపం అన్నావు. దేవునికి వందనాలు. హృదయాలు గోచరించి హృదయాలతో నువ్వు మాట్లాడుతున్నావు, హృదయాలను పరిశీలిస్తున్నావు కనుక నా ప్రభ మేము ఏమై ఉన్నామో మమ్మల్ని మేము పరిశీలించుకొని మా ప్రభ ముందుకు సాగిపోవడానికి ఇంకా జరగబోయేటటువంటి ప్రేమ విందులో అన్నింటిలో నువ్వు తోడు నీడుని మధ్యత వహించి తనకు తాను తగ్గించుకున్న వాడు హెచ్చించబడతాడన్నావు కనుక నా ప్రభ. ఇగో నా ప్రభ ఏ సహోదరుని నమ్మక కొండెంలాడు సహోదరులు మీ మధ్యలో ఉన్నాడన్నావు, కర్త సహోదరులు మీ మధ్యలో ఉన్నారన్నావు, వేషధారులు మీ మధ్యలో ఉన్నారన్నావు ప్రభ. అన్నిటికీ గ్రహించుటకు పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయి. నీకు వందనాలు. నీ చిత్త ప్రకారంగా జీవించడానికి భూమికి పునాదులు లేక మొదలు తల్లి గర్భంలో రాకంతా లేక మొదలే మమ్మల్ని మా కుటుంబాన్ని ఈ గ్రామాన్ని సంఘాన్ని ఏర్పడి చేసుకున్నావు. దేవునికి వందనాలు. ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడుతున్న దేవుడు కనుక నా ప్రభ మా నోటికి మాట రాక మొదలే గ్రహించిన దేవుడు కనుక హృదయాలను పరిశీలించే దేవుడు కనుక నా ప్రభ నీకు వేరుగా ఉండి మేమేం చేయలేం కనుక నా ప్రభ నిజమైన ద్రాక్షవల్లిగా నీకు అంటు కట్టబడటకు నీ కృప సాయం చేయి. దేవునికి వందనాలు. తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేస్తే క్షమించు. దేవునికి వందనాలు. నీ చిత్త ప్రకారంగా ప్రతి ఒక్క సహోదరుని జ్ఞాపకం చేసుకో, రాని వారిని కూడా జ్ఞాపకం చేసుకో, వచ్చిన వారిని తన తప్పు తాను తెలుసుకున్న ప్రభా దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపడటకు నీ కృప సాయం చేయి. ఏ మనుషుడు మా కోసం రక్తం కార్చలేడు కానీ నీవు క్రీస్తుని పోలి నడుచుకోమని అపోస్తులైన పౌలు చెప్తున్నారు కనుక పౌలు పోలి నడుచుకోమని ఆయన చెప్పలేడు, క్రీస్తుని పోలి నడుచుకోమన్నాడు కనుక నా ప్రభ క్రీస్తు ప్రకారంగా జీవించడానికి ఇవో నా ప్రభ ఈ లోకమంతా మమ్మల్ని పుస్తకాలుగా చదువుతున్నది కనుక దేవునికి వందనాలు. చూచుటకు నా ప్రభ కనులున్నవాడు చూచునట్టు గ్రహించినట్టు నా ప్రభ ఆకాశ పక్షుల వలె జ్యోతుల వలె వెలిగించుటకు నీ కృప సాయం చేయి. వెలిగించిన దీపము మంచం కింద కొంచెం కింద పెట్టకుండా ఇతరులకు వెలుగుగా వచ్చుటకు మేము అడ్డుబండలుగా ఉండకుండానట్టు నీ కృప సాయం చేయి దేవా. నీకు వందనాలు నా ప్రభ. ఆత్మ జ్యోతిని వెలిగించుటకు నీ కృప సాయం చేయి. ఇదిగో బుద్ధి లేని కన్యకులు బుద్ధున్న కన్యకులు మా మధ్యలో ఉంచావు. దేవానికి వందనాలు. మేము ఏమై ఉన్నామో మమ్మల్ని మేము గ్రహించుకొని హృదయమైన తలుపు దగ్గర నిలబడి నిత్యము మా దగ్గర తలుపు కొడుతున్న దేవుడు కనుక నా ప్రభ ఎవడైతే నా స్వరం విని నా ఇంట ఉంటాడో భోజనం చేస్తాడో వాడి ఇంట నేను భోజనం చేస్తానన్న దేవుడు కనుక నిత్యము నా ప్రభ నేను స్తుతించే భాగ్యం దయచేయి. ఇదిగో బుధవారము శనివారము ఆదివారము క్రమం తప్పకుండా నీ సంఘంలో ఉండటకు నీ కృప సాయం చేయి. ఎందుకంటే ఆలోకు నిత్యము ఆయనను వెతికాడు కనుక ఆయనతో కొనుక్కోబడ్డాడన్నావు. దేవానికి వందనాలు. దివారాత్రులు నన్ను ధ్యానించేవాడు ధన్యుడు అన్నావు దేవా. నీకు వందనాలు. నీ హృదయానుసారంగా జీవించడానికి ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడు. నేను క్రైస్తవునని చెప్పుకోవడానికి మేము సరిపోం. నిత్యము నా ప్రభు నేను వెతికే భాగ్యం లేఖనాలు తరచుగా అలా ఉన్నాయో లేవో ప్రవక్త మెసేజ్లు
చదువుకుంటూ ముందుకు సాగిపోయే జ్ఞానమును, బుద్ధిని, తెలివిని ఇతరులకు మాదిరిగా కొత్త వారు రక్షణ పొందినప్పుడు వారితో మేము ఎలా ప్రవర్తించాలా, ఎలా మాట్లాడాలా, వారిని ఎలా ప్రేమ కొద్ది ఆహ్వానించాలా, ఆ వివేచన జ్ఞానమును, బుద్ధిని, తెలివిని మాకు ప్రతి ఒక్కరికి దయచేయమని, నీ చిత్తం సఫలపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థన చేయుచున్నాము. మహాపరిశుద్ధుడ, సర్వశక్తి సంపన్నుడు, ఈ పరలోక రాజ్య మర్మములను మరలా ఈ స్థానిక సంఘంలో ప్రభు మీరు గ్రహించుట రీతిలో ప్రతి విషయంలో కూడా నిశ్చితంగా పరిశీలించడానికి మీరు నాకు కలగజేసిన ప్రేరేపణ బట్టి మీకు వందనాలు. ఆయన ఈ సంగతులను మీరు నిజంగానే సంపూర్ణంగా గ్రహించలాగున వీరితో మీరు మాట్లాడుతున్నది నీకు వందనాలు ప్రభు. మా వ్యక్తిగత స్థాయిలోనేమి, కుటుంబ స్థాయిలోనేమి, సంఘ స్థాయిలోనేమి నీ మర్మాలను ప్రభు మేము ఎల్లవేళలా గుర్తెరుగుతూ ఆ పరలోక రాజ్యం కొరకే సిద్ధపడే భాగ్యం మాకు దయచేయండి. మర్మములు మాత్రమే ప్రభా నిజంగా వధువు సిద్ధపడడం కావలసినటువంటి సిద్ధపడడం దయచేస్తున్నవి కనుక వీటన్నిటినీ కూడా మా నిజ జీవితాల్లో చూడగలిగేటువంటి నేత్రాలు మాకు తెరవమని ప్రార్థిస్తాను. కృప చూపండి, బలపరచండి, స్థిరపరచండి. ఈ సంఘంలో ఉన్న ఇంకను లోటుగా ఉన్న సమస్తాన్ని సరిచేయండి ప్రభా. నిజంగా మా చుట్టూ జరుగుతున్నటువంటి దుష్టుని యొక్క పన్నాగములే కానీ నాయన మా పైన నిజంగానే వాడు ఆరోగ్య రీతిలో కానీ, ఆర్థిక రీతిలోనే కానీ, ఆత్మీయ రీతిలో కానీ వాడు చేస్తున్నటువంటి ప్రతి పన్నాగాన్ని, ఆ యొక్క నిజంగానే చేస్తున్న దాడిని మేము గుర్తెరుగుతూ జయించే గొప్ప శక్తిని మా అందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తాము. కృప చూపండి, బలపరచమని, స్థిరపరచమని నాయన జరగని ఉన్నటువంటి కార్యక్రమాల్లో కూడా మీరే తోడుగానే సహాయం దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్.